గుడ్ ఈవినింగ్ అండి. మీకు సార్ నమస్తే. ప్యానల్లో ఉన్న కొండబద్దలు గారికి, అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తికి ఏ వాల్యూస్ లేవండి. ఆయన బేసిక్ ఏంటంటే ఒక పవర్ మాంగర్, అదేవిధంగా మనీ మాంగర్. ఇంకా మిగతా నేను చెప్పను, అవి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. నేనేమన్నానంటే ఆయనకుండే వ్యవహార శైలే ఏదో విధంగా నాకు గవర్నమెంట్ లో ఉండాలి, నేను గవర్నమెంట్ ఉండాలి అనేది అతని తాపత్రయం. ఆ తపంతోటి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఉమ్, ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏమైంది? వెనకటి బుద్ధి ఏమైనా మారుతుందా? ఏం మారదు. ఆయన తాతగారి స్ఫూర్తి అనుకుంటా. ఆయన మా తాత రాజారెడ్డి వారసుడు అని చెప్పి అప్పట్లో ఆయన ఆ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాడని అర్థమైంది. అమలు చేసే క్రమంలో ఏం చేశాడు? ముందుగా మనం గమనించాల్సిందంటే మహిళా రైతుల మీద పడ్డాడు. ఎక్కడన్నా అన్నం తినేవాడు రైతుల పైన, ముఖ్యంగా మహిళా రైతుల పైన విరుచుకుపడతాడా? కాబట్టి మహిళా రైతుల మీద విరుచుకుపడి మహిళా రైతుల్ని అమరావతి పోరాటం చేస్తున్న వాళ్ళు కుక్కల బండ్లలో ఎక్కించి వాళ్ళు శాంతియుతంగా అరసవెల్లి వెళ్తానంటే అక్కడ కాడ పోకుండా చేసి వాటర్ బాల్స్ లేకపోతే పెట్రోల్ బాంబులు పెట్రోల్ ఇలా చేసి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కిరాతకమైన వ్యక్తిత్వాన్ని నిదర్శనం కదా. కాబట్టి ఆయన వారసులుగా, అంటే ఆయనకి ఏదైతే ఉన్నాడో యథా రాజా తదా కార్యకర్త అన్నట్టుగా వాళ్ళ కార్యకర్తలందరూ ఒకే మోసలో ఉంటారు, అదేం సందేహం. కాబట్టి దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ లేదని అనేక సందర్భాల్లో తెలిసింది. ఉమ్, తెలియడే కాకుండా ఇప్పటికి కూడా అమాయకపు దళితులు కొద్దిమంది ఆయనకు ఓట్లు వేస్తుంటే వాళ్ళు కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం కళ్ళు మూసుకుంటారు? 30%, 39% ఓట్లు వచ్చేయండి. అందులో సింహభాగం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉంటాయి. నేనేమంటానంటే, మీరు ఈ జనానికి పాపం తెలియదు ఆయన ఇచ్చిన ఆ 4 పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, అయితే ఈ 4 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మళ్ళీ రావనుకునే వాళ్ళు అట్లా భయభ్రాంతులకు గురయ్యి ఆయన ఓట్లేశారు. మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకోవాలని అనేక మంది వాచలత్వం చూపించాడు. ఆ ఆ వాచలత్వం చూపించిన వాళ్ళలో కొడాల నాని కావచ్చు, లేకపోతే వంశీ కావచ్చు, వీళ్ళందరూ మనం జోగి రమేష్ వీళ్ళందరినీ ఎవరిని మర్చిపోలేం. అయితే అందరికంటే పెద్ద మహాపాపం ఏం చేశారు? కర్మఫలం ఒకటి, అది ఈ మధ్య సాంగ్ గడ వస్తూ ఉంటది. మరి ఆ విధంగా కర్మఫలం అనేది ఎప్పుడు ఏ మనిషి వదిలిపెట్టదు. ప్రకృతి ఏం చేస్తుందంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మెప్పు కోసం వంశీ గారు ఒక మహిళని గాడు చూడకుండా భువనేశ్వర్ గారి మీద చేసిన కామెంట్స్ ని, ఈవెన్ అన్నం తినేవాళ్ళు ఎవరు కాడా ఆ కామెంట్స్ ని హర్షించరు. ఎందుకంటే ఒక స్త్రీ ఆమె ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడారంటే ఆడు మనిషే కాదు. కాబట్టి మనిషి కాని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడితే ఈయనకి ఎందుకు వచ్చింది కోపము? ఈయనకి ఎందుకు వచ్చింది బాధ? అంటే ఈయనగాడు మనిషి కాదు కాబట్టి, ఈయనగాడు మానవ సంతతిలో లేడు కాబట్టి ఈయనకి ఆ వంశీని పరామర్శించాలనుకున్నాడు. అరే నువ్వు అసలు, నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసలు మానవ సంతతి అయితే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విజ్ఞత లేదు, అదే విధంగా ఒక మనిషికి ఉండాల్సిన స్పందన లేదు. మనిషి అయితే ఒక మహిళ, నీ తల్లి లాంటిది చెల్లి లాంటిదే కదా, ఒక మహిళని గురించి కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసిన వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేయకూడదు. 2, నువ్వు ఏమాత్రం, మనం ఏ రాజకీయ నాయకుల్లో పెద్ద పెద్ద వర్గాలు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వీకర్ సెక్షన్ కి సపోర్ట్ గా ఉంటారు, ఉండకపోతే వాళ్ళు ఓట్లు పడవు. కానీ అదే వీకర్ సెక్షన్ ని ఆత్మగౌరవం దెబ్బతినేలాగా అనేక సందర్భాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ సుధాకర్ కావచ్చు, మాస్క్ పెట్టి చంపేసిన కిరణ్ కావచ్చు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం, డోర్ డెలివరీ చేయబడ్డ సుబ్రహ్మణ్యం కావచ్చు, వీళ్ళన్నీ ఇన్ని మర్డర్లు జరిగితే, ఇన్ని హత్యలు జరిగితే, వీటన్నిటికి కూడా కారణమైన వ్యక్తుల్ని నువ్వు ఇప్పటికి కూడా కుమ్ము కాసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? కొమ్మేన్ సార్, ఆయన ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంటేసుకొని తిరిగారు కదా ఎన్నికలప్పుడు కూడా. సుబ్రహ్మణ్యం ఎన్నికలప్పుడు తిరుగుతారు. అనంతబాబును సుబ్రహ్మణ్యం మర్డర్ కేసుకు సంబంధించి అంటే వాట్ ఇస్ ఇండికేషన్? ఇదంతా